దాని నుంచి వచ్చే వైబ్ అయితే అసలు తీసుకోలేము. సో, వాటర్ మేనిఫెస్టేషన్ లాగా కూడా పనిచేస్తుంది. హలో ఆల్. హనుమాన్ సంకల్పం నాది ఫినిష్ అయింది అని చెప్పిన తర్వాత నాకు చాలా మెసేజెస్ అండ్ డీఎమ్స్ వచ్చాయి. సో, నేను అవన్నీ ఈరోజు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది అడిగారు సంకల్పం ఎలా చేయాలి? ఎన్ని డేస్ చేయాలి? అని చెప్పేసి. సో, నేను ఫస్ట్ అసలు సంకల్పం ఎందుకు చేయాలి అనేది చెప్తాను. మనం సంకల్పం ఎందుకు చేయాలి అంటే మనకి కొన్ని స్ట్రగుల్స్ అండ్ ఒక అనుకున్న పని ఏదైతే జరగట్లేదు. సో, దానికి చాలా టైం పడుతుంది అనుకున్నప్పుడు ఈ సంకల్పం స్టార్ట్ చేసుకోవచ్చు. సో, అండ్ ఇంకొకటి మనకి పాజిటివ్ వైబ్స్ లేవు, నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో, మనకి చాలా లో ఫీల్ అవుతున్నాం అన్నప్పుడు కూడా ఈ సంకల్పం అనేది మనం చేసుకోవచ్చనమాట. సంకల్పం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సంకల్పం అనేది మనం శనివారం స్టార్ట్ చేయొచ్చు ఆర్ మంగళవారం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఎన్ని డేస్ చేయాలి? సంకల్పం అనేది 7 డేస్ చేయొచ్చు, 11, 21 అండ్ 41 మీకు ఎంతవరకు వీలైతే అన్ని డేస్ చేసుకోవచ్చు. నేనైతే 11 డేస్ హనుమాన్ సంకల్పం చేసే రోజున ఫస్ట్ డే అయితే మాత్రం కొంచెం ఎర్లీగా లెగడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఆ రోజున కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అండ్ దేవుణ్ణి మనం ప్రతిష్ఠించాలి కదా! అవి కొన్ని వర్క్స్ ఉంటాయి. సో, ఫస్ట్ డే అయితే మాత్రం దేవుడికి మీరు మంచిగా 3:30 to 5:30 లోపు పూజ ఫినిష్ అవ్వాలి. 5:30 టు ఓకే, కొంచెం ఎక్స్టెండ్ 6 వరకు ఓకే అయినా పర్లేదు. సో, మీరు 3కి అలా లేచి కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని క్లీన్ క్లోత్స్ వేసుకోవాలి. ఇంకా నార్మల్‌గా దేవునికి మీకు కుదిరితే ప్రసాదాలు చేయండి. లేదు కుదరలేదు అనుకుంటే ఫ్రూట్స్ అయినా తీసుకొచ్చి దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చు. కుదిరితే ప్రసాదం చేయడానికి ట్రై చేయండి. కుదిరితే దేవునికి దానిమ్మకాయలు అండ్ జామకాయలు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే దేవునికి అవి కొంచెం ఇష్టమైన ఫ్రూట్స్ కాబట్టి. సో, మీరు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఒక ప్లేస్ చూసుకోండి. దేవుని కోసం ఒక ప్లేస్ మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో అక్కడ దేవునికి పీఠం పెట్టి దాని మీద ఒక మంచి క్లాత్ వేసి దేవుణ్ణి ప్రతిష్ఠించండి. తర్వాత మనం నార్మల్‌గా ఎలా పూజ చేసుకుంటామో దేవునికి అలా పూజ చేసుకోండి. ఇంకా తర్వాత శ్రీరామ్ అనే నామాన్ని మీరు 11 టైమ్స్ ఆర్ 108 టైమ్స్ చాంట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత జై హనుమాన్ అనే వర్డ్‌ని కూడా 11 టైమ్స్ ఆర్ 108 టైమ్స్ చాంట్ చేసుకోవచ్చు. మీరు ఎందుకైతే ఈ పూజ స్టార్ట్ చేశారో అండ్ దేనికోసమైతే బలంగా కోరుకుంటున్నారో అది దేవునికి మీ పేరు, గోత్రం అన్నీ చెప్పేసి దేవునికి ఇందుకోసం చేస్తున్నాను, ఇన్ని డేస్ చేస్తున్నాను అని చెప్పేసి దేవునికి చెప్పుకోండి. ఆ తర్వాత ఈ హనుమాన్ చాలీసా చాంట్‌ని మీరు చేసుకోవచ్చు. ఈ హనుమాన్ చాలీసాని మనం 3, 11, 7, 21, 41 టైమ్ ఆర్ 108 టైమ్స్ అయితే చేసుకోవచ్చు. ఇన్‌కేస్ మీరు 108 టైమ్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఇంట్లో అస్సలు చేయొద్దు. దాని నుంచి వచ్చే వైబ్ అయితే అసలు తీసుకోలేము. సో, 108 టైమ్స్ చేయాలి అనుకుంటే మీరు టెంపుల్‌కెళ్ళి చక్కగా చాంట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ పూజ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ పూజలో హనుమాన్ చాలీసాలో తులసీదాస్ అనే వర్డ్ వస్తుంది నేమ్. అక్కడ మాత్రం మీ పేరు పెట్టుకొని అది కంప్లీట్ అక్కడ మీ పేరు పెట్టి మిగతాది రిమైనింగ్ చదివేసేయొచ్చు. సో, ఇలా కంప్లీట్ అయిన తర్వాత పూజ అంతా దేవునికి హారతి ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి పూజ స్టార్ట్ చేసే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది దేవుని దగ్గర పెట్టండి. దేవునికి కాకుండా సపరేట్‌గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకోవాలి. ఆ గ్లాస్ అనేది కాపర్ గ్లాస్ అయ్యుండొచ్చు ఆర్ సిల్వర్ అండ్ గ్లాస్ తీసుకోవచ్చు. స్టీల్ మాత్రం అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం 11 టైమ్స్ ఎప్పుడైతే చాంట్ చేసామో ఈ పాజిటివ్ ఎనర్జీ ఆ గ్లాస్ వాటర్‌కి ఎళ్తుంది. సో, ఈ 11 టైమ్స్ అయిపోయిన తర్వాత ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మీ ఇంట్లో వాళ్ళకన్నా ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ మీరన్నా తాగొచ్చు. ఇది వాటర్ మేనిఫెస్టేషన్ లాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే హనుమాన్ చాలీసా మనం చాంట్ చేసేటప్పుడు చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. సో, అది అనేది పూజ అయిపోయిన తర్వాత అది మనం తీసుకోవడం కానీ, ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం కానీ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంతటితో డే 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాగే మీరు 11 డేస్ కంటిన్యూ చేయండి. అండ్ 11 డేస్ 11 టైమ్స్ చాంట్ చేసిన తర్వాత బజరంగి బాణ్ అనేది చదవాలనమాట. ఇది చాలా పవర్‌ఫుల్. హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ చదవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అదంతా హిందీలో ఉంటుంది. కొన్ని వర్డ్స్ మనం పలకడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో, స్లోగా మనకి అలవాటయిపోతుందనమాట. సో, ఫస్ట్ డే కొంచెం లిటిల్ బిట్ లేట్ అవుతుంది. సో, కొంచెం ఎర్లీగా లెగడానికి ట్రై చేయండి ఫస్ట్ డే. అండ్ బజరంగి బాణ్ అయితే లాస్ట్ రోజున ఒక్కసారి చదివితే సరిపోతుంది. అందరితో పూజ అయిపోతుందనమాట. సో, ఇప్పుడైతే నేను ఇలాగ 11 డేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి నన్ను క్వెషన్ అడిగారు కదా! వాటికి నేను దానికి ఆన్సర్స్ ఇస్తాను. నన్ను చాలామంది క్వెషన్స్ అడిగారు కదా! సో, వాటికి నేను పూజ అనేది ఎలా చేయాలి చెప్పాను. ఎప్పుడు చేయాలి చెప్పాను. అండ్ రూల్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ వెజ్ అనేది అస్సలు 11 డేస్ అసలు తినకూడదు. అండ్ నెక్స్ట్ ఇన్‌కేస్ మీకు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే 11 డేస్ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కోపం.
కోపం అనేది చాలా కంట్రోల్‌లో ఉండాలి. అసలు బూతులు అసలు మాట్లాడకండి. అండ్ ఇది బ్రహ్మముహూర్తంలోనే చేయాలి. కంపల్సరీగా బ్రహ్మముహూర్తంలోనే చేయాలి. 3:30-5:30 ఇన్‌కేస్ లిటిల్ బిట్ లేట్ అయితే ఒక 6 లోపు ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవైతే కంపల్సరీ చేయండి. హనుమాన్ సంకల్పం చేయడం అంటే హనుమాన్ చాలీసా చదవటం ఒక్కటేనా అని అడిగారు. సో, హనుమాన్ సంకల్పం ఒక్కటే, కానీ కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. అవైతే నేను చెప్పాను. అండ్ అలాగే లాస్ట్‌లో బజరంగి బాణ్ అనేది చదవాలి. అందరితో చాలీసా హనుమాన్ సంకల్పం కంప్లీట్ అయిపోతుంది. పూజ కంపల్సరీగా 3:30 అండ్ 5. 3:30-5 అనేది కంపల్సరీ. 5 అనేది కాదు, 6 లోపు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. పూజ బిఫోర్ 5:30 అండ్ చాంటింగ్ బిఫోర్ 6 AM చేసేసుకోవచ్చండి. 6 లోపు మీరు కంపల్సరీగా పూజ చేసుకుంటే మంచిది. 6 లోపు పూజ కంప్లీట్ అయితే ఇట్స్ ఓకే, ఫైన్. ఆనియన్ అండ్ గార్లిక్ తినొచ్చా ఈ 11 డేస్‌లో? ఇది చాలామంది క్వెషన్స్ అడిగారు. ఆనియన్ అండ్ గార్లిక్ అంటే చాలామంది సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది అంటారు. అఫ్‌కోర్స్ యెస్ అండి, సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అండ్ ఇన్‌కేస్ కొంతమంది హాస్టల్స్‌లో ఉంటారు. వాళ్ళకి కొంతమంది బయట ఉంటారు. వాళ్ళకి కుదరదు ఆ 11 డేస్ చేయడం. సో, నాన్ వెజ్ అయితే కంప్లీట్‌గా బంద్ చేసేయండి. ఆనియన్, గార్లిక్ అయితే మీరు ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ దొరుకుతుంది, ఓకే, పర్లేదు అనుకుంటే మీరు తినొచ్చు. లేదు అన్నప్పుడు కొంచెం తీసుకోవచ్చు, పర్లేదు. తినొచ్చు. స్లిప్పర్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. స్లిప్పర్స్ వేసుకోవచ్చు. మనం డైలీ రొటీన్ ఎలా ఫాలో అవుతామో అలా ఫాలో అవ్వచ్చు. కొన్ని రూల్స్ మాత్రం పాటిస్తే సరిపోతుంది. మిగిలినంతా మనం రెగ్యులర్‌గా చేసుకునేవి చేసుకోవచ్చు. అండ్ కింద పడుకోవాలా? కింద అనేది ఆప్షనల్ అండి. మీకు కుదిరితే పడుకోండి. చాలా వరకు పడుకుంటే మంచిది. కొంతమంది బ్యాక్ పెయిన్ కానీ, హాస్టల్స్‌లో ఉండే వాళ్ళకి కానీ ఇది అసలు కుదరదు. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ బెడ్ అనేది కొంచెం నీట్‌గా డైలీ నైట్ నీట్‌గా పెట్టుకోవడం అండ్ బెడ్‌షీట్స్ చేంజ్ చేసుకోవడం అలా చేస్తూ మీరు బెడ్ పైన చక్కగా పడుకోవచ్చు. వాట్ వాజ్ యువర్ రిజల్ట్? నా రిజల్ట్ అడుగుతున్నారండి. నాకైతే నాదనేది నేను కోరుకునేదైతే జస్ట్ ఇమ్మీడియేట్ ఇచ్చేసేది కాదు. సో, నాకు కొంచెం టైం పడుతుంది. బట్ నాకు ఆ సెన్స్ తెలుస్తుంది మేబీ. బట్ అనేది ఇది జరుగుతుంది, ఇది జరగదు, సో, అందుకే చేస్తానని కాదు. దేవుడి మీద నమ్మకం ఉంచేయండి. కంపల్సరీగా ఇప్పుడు కాకపోయినా కొన్ని డేస్‌కైనా, కొన్ని మంత్స్‌కైనా విష్ అనేది కంపల్సరీగా ఫుల్‌ఫిల్ అవుతుంది. జస్ట్ ఒకసారి నమ్మకం ఉంచి చేయండి చాలు, అంతే. ఏదైతే దేవుని కోసం అరేంజ్ చేసుకున్నారో అదనేది అసలు ఈ 11 డేస్ కదిలించొద్దు. 11 డేస్ పూజ అయిన తర్వాత దాన్ని కదిలించొచ్చు అనమాట. మనం సంకల్పం చేసుకునేప్పుడు ఇంట్లో వాళ్ళకి పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడు కుదిరితే మీరు మీకు కావాల్సినవన్నీ సపరేట్‌గా పెట్టుకొని కంటిన్యూ చేయండి. లేదు ఒకే రూమ్‌లో ఉంటున్నాం అలా అనుకుంటే మాత్రం అది సంకల్పం స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడం బెటర్. ఇన్‌కేస్ మీకొచ్చినా కానీ సంకల్పం అనేది స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ డే నుంచి చేయాలి. ఇది హనుమాన్ చాలీసాలో ఏంటంటే 11 డేస్ చేస్తాం కదా! 11 డేస్‌లో ఏదో ఒక రోజున మనం మర్చిపోయినా ఇన్‌కేస్ దేనికో ఒక రీజన్ వల్ల అది బ్రేక్ అయిపోయినా కంటిన్యూ చేయొద్దు. మళ్ళీ అగైన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అందుకే ఇది అనుకున్న వెంటనే 11 డేస్ చేయలేరు. సో, చాలామందికి బ్రేక్ వచ్చింది. అది నేను కొన్ని చూసాను మెసేజెస్. సో, దేవుని మీద నమ్మకం ఉంచి చేస్తూ వెళ్ళండి. కొంచెం 11 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకుంటే అంతా ఈజీగా అయిపోతుందనమాట. ఇప్పుడు నాన్ వెజ్ ఇంట్లో వాళ్ళు తినకూడదా అంటే, ఇంట్లో వాళ్ళు తినొచ్చండి. మీరు పూజ చేసుకున్నప్పుడు మీరు మాత్రం అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఇంట్లో కాకుండా వాళ్ళు బయట తినేలాగా చూసుకోవచ్చు 11 డేస్. బట్ మీరైతే అవాయిడ్ చేయాలి కదా! ఇంట్లో కాకుండా వాళ్ళు బయట తింటే ఫైన్. ఇంట్లో తినకుండా ఉండేలాగా అనేది బ్రహ్మముహూర్తంలో చేయాలండి. ఈవినింగ్ అసలు చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నార్మల్‌గా కుదిరితే టెంపుల్‌కి వెళ్ళి దీపం పెట్టి అక్కడ హనుమాన్ చాలీసా చేసుకుంటే బెటర్ అనమాట. 10 డేస్ ఫాస్టింగ్ చేయాలా అని అసలు చేయాల్సిన అవసరం లేదు. కుదిరితే ఆఫ్టర్‌నూన్ మీరు లంచ్ తీసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ ఐటెమ్స్ అలా తీసుకోవచ్చు. అంత మ్యాండేటరీ ఏం కాదు. నార్మల్‌గా మనం ఫుడ్ తీసేసుకోవచ్చు. 11 టైమ్స్ చదవాలా అంటే మీ ఇష్టం అండి. 11, 21, 108 మీకు ఎంత వరకు వీలైతే అంతవరకు చాంట్ చేసుకోవచ్చు. పీఠం ఎప్పుడు కదపాలి? 11th డే రోజున మన పూజ అయిపోయిన తర్వాత అనేది పీఠం కదపాలి. అప్పటి వరకు దాన్ని పీఠం అనేది కదిలించొద్దు. ఎక్కడైతే మనం పూజ స్టార్ట్ చేస్తామో అక్కడే పెట్టుకోవాలి. వాట్ అబౌట్ ఈవినింగ్ పూజ? ఈవినింగ్ పూజ అనేది కొంతమంది ఆఫీసెస్‌కి వెళ్తారు. ఆ టైంలో కుదరకపోవచ్చు. ఇన్‌కేస్ ఇంట్లో ఉన్నాము, పూజ చేసుకోగలమంటే ఈవినింగ్ కూడా స్నానం చేసి ఈవెన్ దీపం పెట్టుకుంటే మంచిదనమాట. ఎగ్ కూడా తినొద్దండి 11 డేస్. 11 డేస్ ఓన్లీ ట్యూస్‌డే చేయాలా? ట్యూస్‌డేతో స్టార్ట్ చేయాలా అంటే 11 డేస్ వన్స్ మీరు 1 డే స్టార్ట్ చేశారు. ట్యూస్‌డే కానీ, సాటర్డే కానీ స్టార్ట్ చేశారంటే కంటిన్యూగా చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్యూస్‌డే స్టార్ట్ చేస్తే ఈ సంకల్పం అనేది ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. సాటర్డే స్టార్ట్ చేస్తే ఈ సంకల్పం ట్యూస్‌డేతో ఎండ్ అవుతుంది. చూసుకొని చేయండి.
రూల్స్ పూజ రోజు చేయాలా? 11 డేస్ పాటించాలా? ఈ 11 డేస్ అనేది కంటిన్యూస్‌గా ఈ రూల్స్ అన్నీ పాటించాలండి. నిద్రపోవచ్చా లేదా అని అడిగారు. మాక్సిమం నిద్రపోకుండా ఉండటానికి ట్రై చేయండి. కొంతమంది నైట్ షిఫ్ట్ చేసి కూడా పూజ చేస్తున్నారు. సో, వాళ్ళు ఏమవుతుందంటే ఆఫ్టర్‌నూన్ పడుకుంటే కొంచెం నెగెటివ్ వైబ్స్, నెగెటివ్ ఎనర్జీ అలా వస్తుంది కాబట్టి, సో, ఈ సంకల్పం అన్ని డేస్ ఈ పూజ అయిపోయిన తర్వాత 1 అవర్ అలాగా కొంచెం సేపు మీరు యూ కెన్ టేక్ న్యాప్ అనమాట. న్యాప్ తీసుకొని కొంచెం సెట్ అవ్వచ్చు. ఇక్కడ హ్యాండ్‌మేడ్ ఆంజనేయ స్వామి ఉంది క్యాన్వాస్‌తో, దాంతో సంకల్పం చేయొచ్చు. చేయొచ్చండి. బట్ బెటర్ ఎందుకు అంటే మీరొక ఆంజనేయ స్వామి ప్రింటౌట్ తీసుకొని క్యాన్వాస్‌తో కాకుండా ఆంజనేయ స్వామి ప్రింటౌట్ ఏమన్నా తీసుకొని అది పెట్టుకొని తీసుకోవడం, అది పెట్టి చేసుకోవడం బెటర్ అనమాట. సో, అది కూడా పెట్టుకోండి. ఒక ప్రింటౌట్ కూడా తీసుకొని పెట్టుకుంటే మంచిది. దీని వరకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకా నాకు కమెంట్స్ చేయండి. లేదు నేనేమన్నా రాంగ్‌గా చెప్పినా కూడా నాకు కింద కామెంట్స్‌లో నాకు చెప్పండి. సో, నేను ఇంకొంతమందికి ఏమన్నా అడిగితే నేను కరెక్ట్‌గా చెప్పడానికి నాకు వీలవుతుంది. థ్యాంక్ యూ.